వివాహం చేసుకుని జీవితమంతా సంతోషంగా జీవించాలని అనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సమాజం గౌరవించే ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకొని కూడా ఆ మహిళ కష్టాల పాలైంది. నమ్మి ఒక మనిషి వెంట వెళ్ళినందుకు జీవితాన్నే చీకటి చేసుకోవలసిన పరిస్థితి వస్తుందని బహుశా ఆమె ఊహించి ఉండదు. తనకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా పరిష్కారం చూపించమని కనపడిన ప్రతి అధికారిని వేడుకుంది. అయినా ఫలితం లేదు. 2022 జూన్ 22న హైదరాబాద్లో హనా అహ్మద్ ఖాన్ చికాగో పోలీస్ అధికారి మొహమ్మద్ జైనుద్దీన్ ఖాన్ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొంతకాలం హైదరాబాద్లోనే ఉన్న హనాను వీసా ప్రక్రియ పూర్తయ్యాక 2024 ఫిబ్రవరి 17న అమెరికాకు పంపించారు. చికాగోలోని 6109 కెడ్ వాలే అవెన్యూలో దంపతులు కొంతకాలం కలిసి జీవించారు. అయితే కొన్నాళ్లకే జైనుద్దీన్ భార్య హనాపై శారీరక మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడని, సామాజిక గౌరవం కోసం హనా అందుకు నిరాకరించిందని వారు తెలిపారు. 2024 ఫిబ్రవరి 7న ఉమ్రా పేరుతో హైదరాబాద్ వచ్చిన జైనుద్దీన్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో దిగాడు. హనాను తన కుటుంబాన్ని కలవమని పుట్టింటికి పంపి గుట్టుచప్పుడు కాకుండా హోటల్ గదిని ఖాళీ చేసి ఆమె పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ కార్డ్, ఆభరణాలను ఎత్తుకొని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడు. హోటల్ యాజమాన్యం ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో హనా ఈ మోసాన్ని గుర్తించింది. మోసపోయినట్టుగా గ్రహించిన హనా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో కొత్త పాస్పోర్ట్ తీసుకుంది. అయినా దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి పొందేందుకు పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. న్యాయం కోసం హనా తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాసి తమ కూతురికి న్యాయం చేయాలని, దొంగిలించిన వస్తువులను తిరిగి అప్పజెప్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు.